గవర్నమెంట్ ఏమన్నా కావాలనే ట్రాప్ చేసేటువంటి విధానం ఏమన్నా కనిపిస్తుందా ఇంట్లో? ఎందుకంటే చాలా మంది బయట జరుగుతున్నటువంటి ఇష్యూస్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినప్పుడు వాళ్ళందరినీ వదిలేసి కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలను, బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి సోషల్ మీడియా కార్యకర్తల్ని అరెస్ట్ చేస్తున్నట్లుగా, వాళ్ళ మీద కేసులు పెడుతున్నట్టుగా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే అంతకంటే ముందు వేరే వాళ్ళు ట్వీట్ చేసినప్పటికీ వాళ్ళని వదిలేసి కేవలం మీ పైన మాత్రమే కేసులు పెడుతున్నారు. అంటే గవర్నమెంట్ ఒక ట్రాప్ చేస్తున్నట్లుగా ఏమన్నా అనిపిస్తుంది? 100% దాంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎందుకు చెప్తాను, ఇప్పుడు ఇదే క్రమంలో యూనియన్ హోమ్ మినిస్టర్, ఇప్పుడు ఇది మళ్ళీ చెప్తే బీజేపీతో ఒకటి అని అంటారు, వాళ్ళ పంచాయతీ ఇది, ఎలక్షన్ పంచాయతీ మొత్తం అదే నడిచింది. తెలంగాణ నీళ్ల గురించి, తెలంగాణ కరెంటు గురించి, తెలంగాణ సంక్షేమ పథకాల గురించి లోక్సభ ఎన్నికలు కాలేదు. అది మాట్లాడింది కేవలం కేసీఆర్ గారే. రేవంత్ రెడ్డి గారు అమిత్ షా ఇట్లా మాట్లాడిండు రిజర్వేషన్ గురించి, ఈ ముస్లిం మైనారిటీ రిజర్వేషన్ ఉండొద్దు ఇవి అవి అని మాట్లాడిండు అని ఒక వీడియోని కాంగ్రెస్ నాయకులు రిలీజ్ చేశారు. దాని మీద బీజేపీ వాళ్ళు కేసు పెట్టిరు, తప్పుడు వీడియో అని పెట్టి అరెస్ట్ చేయడానికి ఢిల్లీ నుంచి పోలీసులు వస్తే ఇక్కడ ఏం చేసిరు, ధనాధన్ పొద్దున అరెస్ట్ చేసి వాళ్ళు వెళ్ళిపోగానే మళ్ళీ సాయంత్రం విడుదల చేశారు. చూడండి, అంటే దాన్ని అరెస్ట్ లాగా కాదు, ప్రొటెక్షన్ లాగా కనబడుతున్నది. కానీ అదే బీఆర్ఎస్ విషయం మీదకి వచ్చి వీళ్ళే అసలు ఒక ఆరోపణలు ఉన్నప్పుడు నోటీస్ ఫస్ట్ మాకు రావాల్సింది పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి సమన్స్ రావాలి. కానీ దానికంటే ముందు కాంగ్రెస్ పార్టీ దగ్గర ఎఫ్ఐఆర్ ఎట్లుంటది, ఎవరిచ్చిండ్రు? సింపుల్, నా కేసులోనే మీరు ఆలోచించండి. ఫస్ట్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ట్వీట్ చేసిండ్రు, నాకు నెక్స్ట్ డే పొద్దున దాదాపు 8-8:30కు సిఐ గారు కాల్ చేసి మీకు నోటీస్ సర్వ్ చేయాలి అని అన్నారు. కానీ దానికంటే 24 గంటల ముందే కాంగ్రెస్ పార్టీ చేతిలో ఎఫ్ఐఆర్ ఉంది. పెట్టిందేమో కేసు ఉస్మానియా యూనివర్సిటీ వాళ్ళతో పెట్టించారు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు ఎఫ్ఐఆర్ దొరుకుతుంది, ట్వీట్ చేస్తారు. ఇందులోనే అర్థమైపోతున్నది కదా ఎవరు నడిపిస్తున్నారు. సో బాటమ్ లైన్ దీని వెనుక ఏంటిదంటే కక్ష. ఇవాళటి నేటి ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయనే రెడ్ హ్యాండెడ్ గా దొరికిన విషయం అందరికీ తెలుసు. జాతీయ మీడియా కూడా చూపెట్టింది. 50 లక్షల రూపాయలతోని, నల్ల సంచితోని కేసీఆర్ గారి ప్రభుత్వాన్ని కూల్చడానికి ఒక ఎమ్మెల్యేని కొనుగోలు చేసే ప్రయత్నం చేసిండు. అందులో ఎవ్వరు కూడా వేరే కక్ష కాదు, ఏం కాదు, ఆయన దొరికిందని చూపెట్టు. కానీ అది జైలుకు పోయినప్పటి నుంచి ఇవాళ వరకు ఖచ్చితంగా కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని రాజకీయంగా పొలిటికల్ వెండేటాతోని ఎట్లనైనా జైలుకు పంపాలి అని వాళ్ళ ఉన్నది. దాంట్లో భాగంగా వాళ్ళ వెనుక వాళ్ళ చుట్టూ ఎవరున్నా కూడా, ఇప్పుడు కేటీఆర్ గారితోని సన్నిహితంగా పనిచేసే వాళ్ళు, ఇటు దిలీప్ కొనతం గారైనా మేము కూడా పనిచేస్తూ ఉంటాం సోషల్ మీడియాతో, ఎట్లనన్నా వీళ్ళను చేసి నెక్స్ట్ వాళ్ళని కూడా ఫ్రేమ్ చేయాలి. అందులో భాగంగానే మీకు ఫోన్ ట్యాపింగ్ ది కనబడుతున్నది కదా. ఇవాళ చూడండి, గతంలో పెగాసిస్ అని మనం పార్లమెంట్ మొత్తం విన్నాం చర్చ. ఎవరు మాట్లాడతలేరు పెగాసిస్ గురించి. ఎంపీలందరూ మొత్తం సెషన్ మొత్తం పెగాసిస్ అని కొట్లాడారు. అయినరా ఎవరైనా బీజేపీ వాళ్ళు పోయినరా? ఒక కేంద్ర మంత్రో, ఒక ఎంపీఓ, లేకుంటే ప్రభుత్వంలో ఉన్న ఎవరైనా పోయినరా? దాని గురించి ఎవరు మాట్లాడతలేరు. గతంలో తెలంగాణ ఉద్యమం సమయంలో కూడా ఇవన్నీ కూడా జరిగినాయి. పోనీ గక్కడ దాకా ఎందుకు మేము మళ్ళీ ఇవి ఎత్తుతే పాత ఎందుకు మాట్లాడుతున్నారు? రేవంత్ రెడ్డి గారు ఆపోజిషన్ లో ఉన్నప్పుడే ఈ ఫోన్ ట్యాపింగ్ అవుతుంది అని ఆరోపణ చేసినప్పుడు దానికి కౌంటర్ ఇచ్చింది డీజీపీ మహేందర్ రెడ్డి గారు. లేదు ఇది తప్పుడు ఆరోపణ అని. మరి వాళ్ళు ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇవాళ పోస్ట్ లో ఉన్నారు కదా వారు. ఇదే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇవాళ ప్రస్తుతం కుర్చీలో కూర్చున్న వ్యక్తి ఆయన చైర్మన్ గా. మరి ఎందుకు తను అందులో అక్యూజ్డ్ గా లేడు? అదొకటి. ఇంకోటి ఏంటంటే విచిత్రం, మార్చి ఏప్రిల్ సుమారు ఈ అరెస్ట్లు అయినప్పుడు అందులో ఉన్న అధికారులు ఎవరైతే ఉన్నారో, ఒక ఆయన ప్రణీత్ రావు, ఇంకొకటి రాధాకిషన్ గారు, వీళ్ళు మార్చ్ ఏప్రిల్లో వాళ్ళని అరెస్టులు చేసిర్రు, వాళ్ళని జైలు చేసిర్రు, వాళ్ళ మీద ఎఫ్ఐఆర్లు అయినాయి, రిపోర్ట్లు అయినాయి, ఇవన్నీ తర్వాత కస్టడీలు కూడా అయినాయి. కానీ అప్పుడు రిలీజ్ గాని కన్ఫెషన్ రిపోర్ట్లు కరెక్ట్ జూన్ 2 తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం 2 రోజుల ముందే ఎట్లా రిలీజ్ అవుతాయి? వాళ్ళు చెప్పిరో లేదో ఎట్లా తెలియాలి? ఇప్పుడు మేము కూడా కన్ఫెషన్, ఇప్పుడు నన్ను వేసినప్పుడు కూడా నేను ఒప్పుకున్నట్టే వేసేసారు. పోలీస్ డిపార్ట్మెంట్ ఇచ్చే కన్ఫెషన్ రిపోర్ట్ ని ఎవరు నమ్మరు. కానీ దీన్ని ఏం చేస్తున్నారు అంటే మీడియా లీక్స్ కి నరేటివ్, కేసీఆర్ గారు ఏదో తప్పు చేసిర్రు, కేసీఆర్ గారు 10 లక్షల మంది ఫోన్లు ట్యాప్ చేసిర్రు, ఎవరో ఇండస్ట్రియలిస్టులు అంట, ఇదంట. అరే మన్మోహన్ సింగ్ గారు ఒకసారి అధికారికంగా ఒప్పుకున్నారండి, అవును ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నాము, కార్పొరేట్స్ ఇవి అవి అని, నీరా రాధ్యా టేప్స్ ఇవన్నీ బయట ఒప్పుకున్నారు. ఇక్కడ మేము అనేది ఏంటంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు చేయలేదు. పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా ఫంక్షనింగ్ చేసిందో మీరు మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ ని పట్టుకోండి. ఎందుకంటే 10 లక్షల ఫోన్లు చేయడము అని అంటే అంత ఒక వ్యవస్థ కావాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే నేను అక్కడ కొత్తగూడెం నుంచి బయలుదేరి ఇక్కడ దాకా హైదరాబాద్ కు వస్తుంటే మధ్యలో పంతంగి చెక్ పోస్ట్ దగ్గర అరెస్ట్ చేసిరంటే ఎట్లా తెలుస్తుంది చెప్పండి ట్రావెల్ చేసేటప్పుడు. సో బాటమ్ లైన్ ఏంటంటే బురద చల్లాలి. నేను జైలుకు పోయినా కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ గారిని, కేటీఆర్ గారిని నేను జైలుకు పంపాలి అని వాళ్ళ రేవంత్ రెడ్డి గారు కక్ష పెట్టుకొని ఉన్నారు. అంతే.